మేమేం చేసినా సరే అది సంసారమే, మేమేం చేసినా సరే అది లోక కళ్యాణం కోసమే, మేమేం చేసినా సరే అది ప్రజలను ఉద్ధరించడానికే. తెల్లారి లేస్తే చంద్రబాబు కూసేది ఇలానే, రామోజీ రాసేది ఇలానే. వైఎస్ఆర్సీపీలో ఉన్నంత వరకు వాళ్ళంతా దుర్మార్గులు. ఆ లీడర్లే టీడీపీలోకి రాగానే కడిగిన ముత్యాలైపోతారు. స్వాతి ముత్యం సినిమాలో కమల్ హాసన్ అంత అమాయకులైపోతారు. చదపట్టని నిప్పుగా మారిపోతారు. నిన్నటిదాకా తిట్టిన నోళ్లతోనే ఆహ్వాన గీతం పాడేస్తారు చంద్రబాబు. విలువలు లేని రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అయితే, పాత్రికేయ విలువల వలువలు తీసిన దగుల్బాజీ రామోజీ. రెండు రంగాల్లో చీడ పురుగుల్లా మారిన ఇద్దరు ఒకే తాను ముక్కలు కావడం తెలుగు ప్రజల దురదృష్టం. అధికారం కోసం ఎంత దిగజారిపోవడానికైనా సిద్ధపడడం చంద్రబాబుకి, పవర్లో చంద్రబాబుని చూడటం కోసం ఎంతటి నీచపు రాతలు రాయడానికైనా తహతహలాడటం రామోజీకి తొలి నుంచి అలవాటే. నిత్యం వైఎస్ఆర్సీపీ మీద, జగన్ మీద, ఆ పార్టీ నేతల మీద కారుకూతలు కుయ్యకపోతే చంద్రబాబుకి నిద్ర పట్టదు. జనరంజక జగన్ పాలన మీద, వైఎస్ఆర్సీపీ నేతల మీద విషపు రాతలు రాయకపోతే రామోజీకి తోచదు. ఇలా నిన్నటిదాకా తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టిన వైఎస్ఆర్సీపీ నేతలకు ఇప్పుడు చంద్రబాబు వెల్కమ్ సాంగ్ పాడుతున్నారు. వైఎస్ఆర్సీపీలో ఉంటేనే దుర్మార్గులు, పచ్చకండువా వేసుకోగానే స్వాతిముత్యాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. అందుకు తాజా ఉదాహరణ గుమ్మనూరు జయరాం. ఇదొకసారి వినండి. చిల్లర రాజకీయాలు అనగానే చంద్రబాబు ఎందుకు గుర్తొస్తారో అర్థమవుతుంది. సొంత నియోజకవర్గంలో గెలవలేరు, అక్కడ చెత్త, ఇక్కడ బంగారం అయిపోతున్న తమ్ముళ్ళు. చెత్త చెత్తే, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ చెత్తను తొలగించుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజకీయాల్లో నీతి నిజాయితీలను బతికించడానికే పుట్టిన చంద్రబాబు, అందుకోసమే జీవిస్తున్న చంద్రబాబు చెప్పిన రాజకీయ సుభాషితం ఇది. చెత్త ఎప్పుడు బంగారం కాదట, చెత్త చెత్తేనట. మరి నిన్నటిదాకా వైఎస్ఆర్సీపీ నేతలను నానా తిట్లు తిట్టి, అవినీతి ఆరోపణలు చేసి, ఘోరమైన విమర్శలు చేసి, ఇప్పుడు వాళ్ళకి టీడీపీ కండువా కప్పి టికెట్ ఎందుకు ఇస్తున్నావు చంద్రబాబు? ఇదిగో ఇలా చూడండి. గుమ్మనూరు జయరాం వైఎస్ఆర్సీపీ వేడగానే ఇలా వెల్కమ్ పలికి కండువా కప్పేశారు చంద్రబాబు. మరి ఇదే గుమ్మనూరు జయరాం గురించి చంద్రబాబు గతంలో ఏమన్నారో ఓసారి వినండి. ఇంకొక ఆయన ఉన్నాడు, ఇక్కడ పక్కనే ఉన్నాడు. ఏ మంత్రి తమ్ముళ్ళు? ఏ మంత్రి? బెంజ్ కారు మంత్రి. ఆయన చాలా బిజీ. ఏం పనులు చేస్తా ఉంటాడు? పేకాట ఆడిస్తాడు, క్లబ్బులు పెట్టి పేకాట ఆడిస్తాడు. పక్క రాష్ట్రంలో మద్యం తెచ్చి అమ్ముతాడు, భూ కబ్జాలు చేస్తాడు. ఈ యొక్క కర్నూలు జిల్లా నుంచి మొత్తం వలసలు పోతా ఉంటే ఆయన కార్మిక శాఖ మంత్రి వలసలు మాత్రం ఆపలేడు. విన్నారుగా, గుమ్మనూరు జయరాంని పేకాట మంత్రి అని తేల్చేశారు నాడు చంద్రబాబు. అంతటితో ఆగలేదు. మద్యం స్మగ్లర్ అని, భూ కబ్జాదారుడని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలను ఏ మాత్రం పట్టించుకోరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇన్నేసి మాటలు అన్నాక రామోజీరావు ఊరుకుంటాడా? గుమ్మనూరు జయరాం మీద రోత రాతలన్నీ రాసేశారు. ఎందుకంటే అప్పుడు గుమ్మనూరు జయరాం వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, జగన్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. అంతే, ఇక చెప్పేదేముంది. చంద్రబాబు కోతలతో, రామోజీ దగుల్బాజీ రాతలతో గుమ్మనూరుపై విరుచుకుపడిపోయారు. సీన్ కట్ చేస్తే గుమ్మనూరు టీడీపీ గూటికి చేరిపోయారు. నిన్నటిదాకా పేకాట మంత్రి, మద్యం స్మగ్లర్ అని తిట్టిన చంద్రబాబు నిస్సిగ్గుగా పచ్చకండువా కప్పేసి పార్టీలోకి ఆహ్వానించేశారు. రామోజీరావు ఇప్పుడు రాస్తారా గుమ్మనూరు జయరాం మీద అవినీతి పేరుతో ప్రత్యేక కథనాలు? ఇప్పుడు టార్గెట్ చేస్తారా? నీచపు రాతలతో గుమ్మనూరుని చేయరు కదా, ఎందుకంటే ఇప్పుడు జయరాం టీడీపీలో ఉన్నారు. ఏపీ పాలిటిక్స్ లో ఆటలో అరటిపండు ప్లేస్మెంట్ ని దశాబ్ద కాలంగా ఫిల్ చేస్తున్న ఏకైక లీడర్ నారా లోకేష్ ఈ మధ్య ఎర్రబుక్ పట్టుకుని ఎర్రిగా మాట్లాడుతూ టీడీపీ నేతలకు టెన్షన్ పెంచుతున్నారు. ఆ రెడ్ బుక్ లోనే గుమ్మనూరు జయరాం పేరు రాసేసుకున్నానని, ఇక తాము అధికారంలోకి రాగానే గుమ్మనూరు సంగతి తేల్చేస్తానని తెగ వార్నింగ్లు ఇచ్చేశారు లోకేష్. మరి ఇప్పుడు ఆ గుమ్మనూరే తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పుడు ఆ రెడ్ బుక్ లో గుమ్మనూరు పేరుని లోకేష్ ఏ ఎరైజర్తో చెరిపేస్తారన్న చర్చ టీడీపీ వర్గాల్లోనే సాగుతోంది. ఈ దగుల్బాజీ వ్యవహారాలను చూసి 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు మాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదు. ఈ చిల్లర రాజకీయాలను చూసి అసహించుకుంటున్నారు, చీదరించుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీని లక్ష్యంగా చేసుకుని
ఏ ఎన్నికల కేంద్రంగా చంద్రబాబు రామోజీలు కుట్రలు పన్నుతున్నారు. అదే ఎన్నికల్లో పచ్చ బ్యాచ్కి జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠం చెప్పడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.